ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లో మనం ఈరోజు చాప్టర్ 16 ప్రొసీడింగ్స్ ఇన్ ఎగ్జిక్యూషన్ గురించి అయితే తెలుసుకుందాం. ఇది సామాన్యంగా అందరికీ తెలిసి ఉంటుంది, ఈపీఎల్ డీల్ చేసే వాళ్ళకి తెలిసి ఉంటుంది. నేనేం చెప్తానంటే మీరు దేంట్లో వెళ్ళాలి, మనం ఏది బాగా నేర్చుకోవాలి అని అనుకునే జూనియర్స్కి ఇంకా అడ్వకేట్స్ గురించి చెప్పేది ఏంటంటే, ఈ ఎగ్జిక్యూషన్లో మీరు స్పెషలైజేషన్ అనేది సాధించినట్లయితే ఎగ్జిక్యూషన్ వరకే చాలు, ఇంకా వేరే అవసరం లేదు. స్పెషలైజేషన్ ఉన్నట్లయితే మీరు ప్రొఫెషన్లో నిలబడే అవకాశం అయితే ఉంది. ఇది క్షుణ్ణంగా తెలుసుకుంటే, దీంట్లో ఉన్న లోటుపాట్లు కిటుకులు అన్నీ తెలుసుకుంటే మీరు ఎక్స్పర్ట్ అయ్యే ఇది ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది. సరే, మనం రూల్స్ అయితే ఫస్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 205 రూల్స్ అప్లికబుల్ టు ఆల్ ప్రొసీడింగ్స్ ఇన్ ఎగ్జిక్యూషన్. ఈ రూల్స్ వచ్చేసి దేనికి అప్లై అవుతాయంటే, ది ఫాలోయింగ్ రూల్స్ షల్ అప్లై టు ఆల్ ప్రొసీడింగ్స్ ఇన్ ఎగ్జిక్యూషన్ యాజ్ వెల్ ఆఫ్ డిక్రీస్ యాజ్ ఆఫ్ ఆర్డర్స్ అండ్ ఇన్ ది చాప్టర్ ది వర్డ్ డిక్రీ ఇంక్లూడ్స్ ఆర్డర్. డిక్రీలకి ఆర్డర్లకి రెండింటికి వర్తిస్తుందట. మరి ఎక్కడైనా సరే డిక్రీ అనే పదం వచ్చిందంటే దాంట్లో ఆర్డర్ అనేది కూడా కలిసే ఉంటుంది, ఇంక్లూడ్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ 206 ట్రాన్స్మిషన్ ఆఫ్ డిక్రీ ఫర్ ఎగ్జిక్యూషన్. An application for the transmission of a decree to another court for execution shall be made by a verified execution petition headed with the cause title of the suit and the serial number of the execution petition in the suit shall state, in addition to the particulars set out in clause A to I, inclusive of order 21 rule 11(2) of the code, any facts relied on by the applicant to bring the case within the terms of section 39 under order 21 rule 4 and 5 of the code, and shall specify the code to which transmission of the decree is sought as in form number 52. సరే, మీరు ఒక కేసులో ఏదైనా కేసులో డిగ్రీ పొందారనుకోండి. డిగ్రీ పొందినప్పటికీ జేడిఆర్ అంటే ఎవరికి అగెనిస్ట్గా డిగ్రీ పాస్ అయిందో, లేదా ఎవరికి అగెనిస్ట్గా డిగ్రీ పాస్ అయిన వ్యక్తి యొక్క ప్రాపర్టీస్ వేరే కోర్టు పరిధిలో ఉన్నాయో, లేకపోతే ఆ వ్యక్తి వేరే కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనం ఈ కోర్టుకి ఎగ్జిక్యూట్ చేసే పవర్ ఉండదు. ఈ కోర్టు తన జ్యూరిస్డిక్షన్లో ఉన్న పర్సన్ మాత్రమే అరెస్ట్కి ఆర్డర్ వేయగలుగుతుంది. తన జ్యూరిస్డిక్షన్లో ఉన్నటువంటి ప్రాపర్టీని మాత్రమే అది అటాచ్ చేయగలుగుతుంది. అది అనమాట. అలాంటప్పుడు ఏం చేయాలంటే, మనం ఈ డిగ్రీని ఆ కోర్టుకి, అనదర్ కోర్టుకి ట్రాన్స్మిట్ చేయాలన్నమాట. ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ డిగ్రీ అంటుంటారు. ట్రాన్స్మిట్ చేస్తే అక్కడ ఆ కోర్టు వచ్చేసి అక్కడ నుంచి ఆ డిగ్రీని అమలుపరుస్తుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేయడం అంటే అమలుపరచడం. అంటే డిగ్రీలో ఉన్న ఏదైతే డైరెక్షన్స్ ఉన్నాయో ఆ డైరెక్షన్ ఎప్పుడైతే ఎవరికైతే అగెనిస్ట్గా డిగ్రీ పాస్ అయిందో ఆ వ్యక్తి ఆ డైరెక్షన్ ప్రకారం నడుచుకోకపోయినప్పుడు అతని పైన ఎగ్జిక్యూషన్ అమలు చేస్తారు. ఇది ఒక రకంగా క్రిమినల్ కేసుల్లో ఎగ్జిక్యూషన్ ఆఫ్ సెంటెన్స్ వంటిది, అంటే శిక్షను అమలు చేయడం లాంటిది ఇది కూడా అనుకోవచ్చు మనం. అది ఎలా చేయాలి అంటే, షల్ బి మేడ్ by a verified execution petition, EP, a verified execution petition headed with the cause title of the suit. సూట్లో ఏదైతే కాస్ట్ టైటిల్ ఉంటుందో అది హెడింగ్ ఉండాలి. తర్వాత సీరియల్ నంబర్ ఆఫ్ ది ఎగ్జిక్యూషన్ పిటిషన్ ది సూట్ అండ్ షల్ స్టేట్. సీరియల్ నంబర్ కూడా ఇస్తారు, ఈపీ నంబర్ కూడా ఇస్తారు. ఇన్ అడిషన్ టు ది పర్టికులర్ సెట్ అవుట్స్ ఇన్ క్లాస్ ఏ టు ఐ ఇంక్లూజివ్ ఆఫ్ ఆర్డర్ 21 టు 11(2) ఆఫ్ ది కోడ్. తర్వాత వచ్చేసి అది కాకుండా ఇంకా ఏదైనా అప్లికెంట్ ఏదైనా ఫ్యాక్ట్స్ పైన రిలై అవుతాడేమో, అవి కూడా అందులో మీరు రాయాలని చెప్తున్నారు. ఒకటి చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇది మీరు ట్రాన్స్ఫర్ ఆఫ్ డిగ్రీ కోసం ఫైల్ చేయాల్సినటువంటి అఫిడవిట్, పిటిషన్ ఉంటుంది. దీనికి పిటిషన్ కూడా ఉంటుంది, అఫిడవిట్లో ఏం రాస్తాం మేము, బాగా చూడండి, ఇక్కడ రాశాను చూడండి. నేను ఇక్కడ వచ్చేసి
తాడిపత్రి కోర్టులో డిగ్రీ పొందినాను. తర్వాత వచ్చేసి ట్రాన్స్మిషన్ ఆఫ్ డిగ్రీ మదనపల్లి కోర్టుకి నేను ఉన్నాను. ఎందుకంటే అక్కడ జేడిఆర్ ఈస్ హ్యావింగ్ ప్రాపర్టీస్ ఇన్ అట్ బి కొత్తకోట విలేజ్ ఆఫ్ మదనపల్లి మండల్. అక్కడ అతని ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఈ కోర్టు నుంచి ఆ కోర్టుకి నేను డిగ్రీ ట్రాన్స్ఫర్ చేయమని అయితే అడిగినాను అని చెప్పేసి మనం ఈ రకంగా అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని డీటెయిల్స్ దాంట్లో ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఫార్మాట్ ఇస్తే మీరు దాన్ని చదువుకోవచ్చు. దాని తర్వాత ఈపీ, దాంతోపాటు ఎగ్జిక్యూషన్ పిటిషన్ కూడా మనం చేయమన్నారు కదా, అది చూడండి. మామూలుగా మీరు ఈపీ వచ్చేసి ఆర్డర్ 21 రూల్ 11(2) కింద ఫైల్ చేస్తుంటారు. కాకపోతే ఇది అండర్ సెక్షన్ 39 సిపిసి కింద మీరు ఫైల్ చేయాలి. 39 సిపిసి చూస్తే మీకు ట్రాన్స్ఫర్ డిగ్రీ ఉంటుంది. దీంట్లో 1 కాలమ్స్ ఉంటాయి. కాలమ్స్ అన్ని మీరు ఫిలప్ చేసి ఇలాగే రాసి మీకు ఏం రావాలి అన్నది ఇవన్నీ ఫిలప్ చేసి ప్రేయర్ ఏముంది అంటే ఇక్కడ నుంచి అక్కడికి పంపించండి, ఈ డిగ్రీని అక్కడికి ట్రాన్స్మిట్ చేయండి అని చెప్పేసి ట్రాన్స్మిట్ ది డిగ్రీ ఫ్రమ్ దిస్ ఆనబుల్ కోర్ట్ టు ది కోర్ట్ ఆఫ్ ది ఆనబుల్, ఇలా రాసేసి మీరు దీంతో పాటు డిగ్రీ కాపీ అవన్నీ మీరు కోర్టులో ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇది క్లుప్తంగా ఇది అనమాట. మీకు ఇది ఒక అవగాహన కోసం అయితే చూపిస్తున్నాను అంతే. మీరు ఫైల్ చేస్తారు. ఫైల్ చేసిన తర్వాత ఇఫ్ ది అప్లికేషన్ ఇస్ సబ్మిటెడ్, ది అప్లికెంట్ షల్ విత్ ఇన్ 7 days దేర్ ఆఫ్టర్ డిపాజిట్ ఇన్ కోర్ట్ ది ప్రాసెస్ ఫీజ్ అండ్ ది ఎక్స్పెన్సెస్ ఫర్ ఇష్యూ ఆఫ్ an order ఫర్ ట్రాన్స్మిటింగ్ ది డిగ్రీ. సరే, మీరు ఫైల్ చేస్తారు, కోర్టు ఆర్డర్ వేస్తుంది, ఎస్ ఆ కోర్టుకు ట్రాన్స్మిట్ చేయండి అని చెప్పేసి కోర్టు ఆర్డర్ వేస్తున్నా విత్ ఇన్ 7 days లోపల మీరు దానికి సంబంధించినటువంటి బేటా అయితే పే చేయాల్సి ఉంటుంది. ప్రాసెస్ ఫీజ్ అంటే బేటా, మీరు మామూలుగా అదే వర్డ్ యూజ్ చేస్తూ ఉంటారు చాలా మంది కోర్టులలో, అది బేటా పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, నోటీస్ ఆఫ్ ది అప్లికేషన్ షల్ బి గివన్ ఇన్ ఆల్ కేసెస్ ఇన్ విచ్ అండర్ ఆర్డర్ 21 రూల్ 22 ఆఫ్ ది కోర్ట్ నోటీస్ ఆఫ్ అన్ అప్లికేషన్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఇస్ రిక్వైర్డ్. ఈ ఆర్డర్ 21 రూల్ 22 కింద నోటీసు మామూలుగా ఈపీ ఫైల్ చేసినప్పుడు మీరు ఏ సందర్భాల్లో నోటీసు ఇవ్వాల్సిన అవసరం ఉందో అన్ని అలాగే దీంట్లో కూడా నోటీస్ అయితే అదర్ సైడ్కి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ది సర్టిఫికేట్స్ అండ్ ఆర్డర్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ డిగ్రీ టు అనదర్ కోర్ట్ ఫర్ ఎగ్జిక్యూషన్ అండర్ రూల్ 6 ఆఫ్ ఆర్డర్ 21 షల్ బి సైన్డ్ బై ది ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ది కోర్ట్ అండ్ ది సీల్ ఆఫ్ ది కోర్ట్ షల్ బి అఫిక్స్డ్ ఫర్ అథెంటికేషన్. సర్టిఫికేట్ ఇస్తారు ఒకటి కోర్టు వాళ్ళు, ఈ డిగ్రీ ఇంకా ఎగ్జిక్యూట్ కాలేదు, ఇది ఫుల్గా సాటిస్ఫై కాలేదు, ఎగ్జిక్యూట్ కాలేదు, లేదా ఎగ్జిక్యూట్ అయింది, ఎగ్జిక్యూట్ అయిన పక్షంలో ఇంతవరకు ఎగ్జిక్యూట్ అయ్యింది అనే ఒక సర్టిఫికేట్ దాంతోపాటు ఇస్తారు. అది జడ్జి గారు సైన్ చేస్తారు. The court granting the application may, if read for by the applicant, hand over him or to his advocate in a sealed cover a copy of the order transferring the decree together with the documents enumerated in Rule 6, Order 21 of the court to be taken to the court to which they are to be transmitted. ఒకవేళ మీరు అడిగితే, మీరు ప్రే చేస్తే కోర్టు ఈ రకంగా కూడా చేయొచ్చు. అంటే ఒక సీల్డ్ కవర్లో ఇది మీరు ఏ కోర్టుకి అయితే తీసుకెళ్లాలనుకుంటున్నారో మీకే ఇవ్వచ్చు అనమాట, మీ చేతికి, ఆ పార్టీ చేతికి కానీ వాళ్ళ అడ్వకేట్ చేతికి కానీ ఇవ్వచ్చు. ది కోర్ట్ షల్ సెండ్ ఎ కాపీ ఆఫ్ ది ఆర్డర్ ఇన్ కన్ఫర్మేషన్ టు ది కోర్ట్ టు విచ్ ది డిగ్రీ ఈస్ ట్రాన్స్మిటెడ్. అలాగే మళ్ళీ ఈ ఆర్డర్ కాపీని మళ్ళీ ఆ కోర్టుకి కోర్టు డైరెక్ట్గా కూడా పంపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు తీసుకెళ్లి కవర్ అక్కడ ఇస్తే ఎవరు చెప్తారు ఈ కోర్టు నుంచే వచ్చాయని వాళ్ళు చెప్తారు, కానీ కోర్టు కన్ఫర్మ్ చేయాలి కదా. ఆ కన్ఫర్మేషన్ కోసం మన వాళ్ళకి ఇచ్చాం, అది అక్కడ తీసుకోండి మీరు అని చెప్పేసి కాపీ ఆఫ్ ది ఆర్డర్ కూడా పంపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ 207. When sent to district court of another district, if the decree is sent to the district court of another district for execution by a court subordinate thereto, the district court shall at once transmit it to the subordinate court and no application to the district court shall be necessary. వేరే జిల్లాలో ఉన్నటువంటి ఒక సబార్డినేట్ కోర్టుకి మీరు ఆ డిగ్రీ పంపించాలనుకున్నారు అనుకోండి, మీరు డైరెక్ట్గా వన్స్ ట్రాన్స్మిట్, అట్ వన్స్ అంటే ఒకటేసారి డైరెక్ట్గా ఆ సబార్డినేట్ కోర్టుకే పంపించవచ్చు. డిస్ట్రిక్ట్ కోర్టుకి ఆ జిల్లాకు సంబంధించిన డిస్ట్రిక్ట్ కోర్టుకి పంపాల్సిన అవసరము లేదు అంటున్నారు. నో చార్జెస్ ఫర్ ట్రాన్స్మిటింగ్ ది డిగ్రీ టు సచ్ సబార్డినేట్ కోర్ట్ షల్ బి లెవీడ్ బై ది
డిస్ట్రిక్ట్ కోర్ట్. ఆ డిస్ట్రిక్ట్ కోర్టుకి చార్జెస్ అయితే లెవీ చేయకూడదు, విధించకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? వేరే జిల్లాలో ఉన్నటువంటి సబార్డినేట్ కోర్టుకు ఒకవేళ డిగ్రీ ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తే డైరెక్ట్గా అదే కోర్టుకే మీరు పంపించవచ్చు అని చెప్తున్నారు. మీరు డిస్ట్రిక్ట్ కోర్టుకు అప్లై చేయాల్సిన అవసరం లేదు అని. నెక్స్ట్ 208. Return of decree to the transmitting court. The court of which decree is sent for execution shall certify to the court which sent the decree. ఏ కోర్టు అయితే డిగ్రీ పంపిస్తుందో ఆ కోర్టుకి తిరిగి, ఏ కోర్టుకైతే ఆ డిగ్రీ ట్రాన్స్ఫర్ చేయకూడదో ఆ కోర్టు ఏం చేయాలంటే సర్టిఫికెట్ ఇవ్వాలి, సర్టిఫై చేయాలంటే ది కోర్టు విచ్ సెంట్ ద డిగ్రీని పంపించినటువంటి కోర్టుకి ఒక సర్టిఫికేట్ అంటూ ఇవ్వాలి. ఏమని దాంట్లో ఏం మెన్షన్ చేసి ఉంటారు? ది ఫ్యాక్ట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ సచ్ డిగ్రీ. ఒకవేళ ఎగ్జిక్యూట్ చేయబడితే, అమలు చేసి ఉంటే ఆ అమలు చేసిన విషయం. స్పెసిఫైయింగ్ ది నేచర్ అండ్ ఎక్స్టెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. సాటిస్ఫాక్షన్ అంటే నథింగ్ బట్, సాటిస్ఫాక్షన్ అంటే ఇప్పుడు ₹1,00,000 రావాల్సింది అనుకోండి, డిగ్రీలో 50,000 పే చేసినప్పటికీ అప్పటికి 50,000 వరకు సాటిస్ఫై చేశారు అని రాస్తారు. ఇది పార్ట్ సాటిస్ఫాక్షన్ అంటారు. మీరు కోర్టులో కొంచెం ప్రాక్టీస్ చేసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఫుల్ సాటిస్ఫాక్షన్ మెమో, పార్ట్ సాటిస్ఫాక్షన్ మెమో అని కూడా అంటూ ఉంటారు. అది ఎంత ఎక్స్టెంట్ వరకు సాటిస్ఫై అయింది ఆ డిగ్రీ అన్న విషయం కూడా అందులో ఆ సర్టిఫికెట్లో ఉండాలి. ఆర్ వేర్ ది ఫార్మర్ కోర్ట్ ఫెయిల్స్ టు ఎగ్జిక్యూట్ ది డిగ్రీ విత్ సర్కమ్స్టాన్సెస్ అటెండింగ్ సచ్ ఎ ఫెయిల్యూర్. ఒకవేళ మీరు వేరే కోర్టుకు పంపించారు డిగ్రీ, ఆ కోర్టు ఆ డిగ్రీని ఎగ్జిక్యూట్ చేయడంలో విఫలమైంది అనుకోండి, అందుకు దారితీసిన పరిస్థితులను కూడా ఆ సర్టిఫికెట్లో మెన్షన్ చేయాలి. If the decree holder does not, within 6 months from the date of receipt of the decree on such transfer, apply for execution thereof, the court to which the decree has been sent shall certify the fact that no application for execution has been made to the court which passes the decree and shall return the decree to that court. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రూల్ మీరు తెలుసుకోవాల్సిందేమంటే ఇదే రూల్. ఇక్కడ నుంచి వేరే కోర్టుకి అయితే మీరు డిగ్రీని ట్రాన్స్మిట్ చేశారు కదా, ఎన్ని రోజుల లోపల మీరు అక్కడ ఈపీ ఫైల్ చేసుకోవాలా? Within 6 months. 6 months from the date of the receipt of the decree and such transfer. అది అనమాట. మీరు అప్లై చేసుకోకపోతే, మీరు ఈపీ ఫైల్ చేయకపోతే తిరిగి ఏం చేస్తుంది, ఆ డిగ్రీని మళ్ళీ ఏ కోర్టు నుంచి వచ్చిందో అది దానికి వాపస్ చేస్తారు, రిటర్న్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ 209. అప్లికేషన్ ఫర్ ఎగ్జిక్యూషన్. మన ఇదే మెయిన్ మనకి. Except when made under Order 21 Rule 11(1) of the Code, an application for execution of a decree shall be by petition, and in addition to the particulars set forth in Order 21 Rule 11(2) of the Code, shall be headed with cause title of the suit and separately numbered in each suit. 11 and Order 21 Rule 11(1) అంటే ఏంటి? 11(1) అంటే ఓరల్ అప్లికేషన్ ఫర్ ఎగ్జిక్యూషన్. అంటే మౌఖికంగా కూడా మీరు అప్లై చేయొచ్చు ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీ కోసం, అదనమాట. అలాగే 11(2) ప్రకారం అయితే మీరు రిటర్న్ అప్లికేషన్ ఫైల్ చేస్తారు. ఈపీ ఫామ్ మీకు అందరికీ పరిచయం ఉంటుంది కదా? ఈపీ ఫామ్ చూసారా?
స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడు, ఇది ఈపీ ఫామ్ ఇలా ఉంటుంది. ఈపీలో కాలమ్స్ అన్నీ ఇలా ఉంటాయి. సూట్ నంబరు, ఎవరు పిటిషనర్, ఎవరు రెస్పాండెంట్, డేట్ ఆఫ్ డిగ్రీ ఏంటి, ఆ డిగ్రీ పైన అపీల్ ఏమన్నా చేయబడిందా, లేదా ఆ డిగ్రీని అనుసరించి పేమెంట్ ఏమైనా చేశారా, లేదా ఇంతకు ముందు మీరు ఈపీ ఫైల్ చేశారా, ఈపీ ఫైల్ చేసి ఉంటే దాని రిజల్ట్ ఏమైంది, డేట్తో సహా మీరు ఇది వేయాలన్నమాట. దాని తర్వాత వచ్చేసి బ్యాక్ సైడ్ మీకు ఇలా ఉంటుంది. మీకు రావాల్సిన అమౌంట్, ఇంట్రెస్ట్, ఇంకా ఏమన్నా ఉంటే అవన్నీ ఇలా రాయాలి. తర్వాత సూట్లో మీరు కాస్ట్ ఏమన్నా అవార్డ్ చేసుంటే మీకు రావాల్సినటువంటి ఖర్చులు అది కూడా ఎవరికి అగెనిస్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నారంటే ఇది రాయాలి. తర్వాత ప్రేయర్. ఏం ప్రేయర్ అంటే ఈ డిగ్రీలో ఉన్నటువంటి మొత్తం రిలీజ్ అయ్యే వరకు, అంటే వసూలు అయ్యే వరకు అతన్ని సివిల్ ప్రిజన్లో డీటైన్ చేయండి, అరెస్ట్ చేసి అని మనం ప్రేయర్ ఈపీలో రాస్తాం. తర్వాత ఇది వెరిఫికేషన్. ఇందాక మనం వెరిఫైడ్ పిటిషన్ అన్నాం కదా, అది ఇది అనమాట వెరిఫైడ్ పిటిషన్. వెరిఫికేషన్ అంటూ ఉండాలి, అడ్వకేట్ సైన్ చేస్తారు, పిటిషన్తో సైన్ చేసేసి దీంతో పాటు డిగ్రీ కాపీ కూడా వేస్తాం. ఇది ఈపీ ఫామ్ అనమాట. మీరు ఇది ఏం రాశాను ఇక్కడ చూడండి. ఆర్డర్ 21 ఇది రాశాను అనమాట. అది next, the petition shall, if it relates to any property of the judgment debtor, pray for the realization thereof in the manner appropriate to the nature of the property, as in form number 53, and shall also set out the whole of the relief which the applicant requires at the time of presenting the same. The court shall not grant any relief not claimed by the execution petition. ఒకవేళ ప్రాపర్టీ గురించి మీరు అడుగుతున్నారు అనుకోండి, అంటే ఈ ప్రాపర్టీని సేల్కి తీసుకురండి, దీని వేలంలో అమ్మేసి ఆ సేల్ ప్రొసీడ్స్ని ఈ డిగ్రీ అమౌంట్ను రియలైజ్ చేసిన కోసం ఇవ్వండి అని చెప్పేసి మీరు అడగాల్సి ఉంటుంది అన్నమాట. మొత్తం రిలీఫ్ అంతా అడగాల్సి ఉంటుంది ఆ ప్రాపర్టీ యొక్క నేచర్ని బట్టి. నెక్స్ట్, మీరు ఈపీతో పాటు ఏం ఫైల్ చేయాలంటే 210 సర్టిఫైడ్ కాపీ ఆఫ్ డిగ్రీ టు బి ఫైల్. ది జడ్జిమెంట్ క్రైటార్, జడ్జిమెంట్ డేటారు, జడ్జిమెంట్ క్రైటార్ అన్నారు, అంటే డిగ్రీ హోల్డర్ని కూడా జడ్జిమెంట్ క్రైటార్ అంటున్నారు ఇక్కడ. షల్ టుగెదర్ విత్ ది ఫస్ట్ పిటిషన్, బాగా గుర్తుపెట్టుకోండి, టుగెదర్ విత్ ది ఫస్ట్ పిటిషన్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ డిగ్రీ, మొట్టమొదటిసారిగా డిగ్రీ పాస్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మీరు ఈపీ కానీ లేదా ట్రాన్స్ఫర్ డిగ్రీ కానీ అప్లై చేస్తున్నట్లయితే దాంతోపాటు మీరు ఏం ఫైల్ చేయాలంటే, ఫైల్ ఇన్ కోర్ట్ ఏ సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ది డిగ్రీ సర్టిఫైడ్ కాపీని మీరు ఫైల్ చేయాల్సి ఉంటుంది. అండ్ షల్ నాట్ బి రిక్వైర్డ్ అపాన్ ఎనీ సబ్సిక్వెంట్ అప్లికేషన్. తర్వాత ఫస్ట్ ఈపీలో మాత్రమే ఈ డిగ్రీ కాపీ వేస్తారు. నెక్స్ట్ సబ్సిక్వెంట్గా వేసే దాంట్లో డిగ్రీ కాపీ వేసే అవసరము లేదు. ఈ రూల్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. చదువుతున్నారు కదా ఇప్పుడు, ఓన్లీ ఫస్ట్ ఈపీ టైంలోనే మీకు ఇది అవసరం. నెక్స్ట్ నుంచి వేసే సబ్సిక్వెంట్ అప్లికేషన్కి డిగ్రీ కాపీ వేయాల్సిన పని అయితే లేదు. టు ఫైల్ ఎ ఫర్దర్ కాపీ ఆఫ్ ది సేమ్ డిగ్రీ అన్లెస్ ది కాపీ ఆల్రెడీ ఫైల్ హ్యాస్ బిన్ సెంట్ టు అనదర్ కోర్ట్. ఒకవేళ ఆల్రెడీ ఫస్ట్ వేసిన డిగ్రీ కాపీ వేరే కోర్టుకు వెళ్ళి ఉంటే తప్ప మీరు సబ్సిక్వెంట్గా వేసే అవసరమే లేదనమాట. Under order 21 rule 6 of the court and has not been returned and the application is made to the court which passes the decree for simultaneous execution. Simultaneous execution వేసినటువంటి ఈపీలో కూడా మీరు ఈ డిగ్రీ కాపీ దాంతో అయితే వేయాలన్నమాట. సైమల్టేనియస్ ఎగ్జిక్యూషన్ అంటే ఒకటేసారి మీరు ప్రాపర్టీ మీద తర్వాత పర్సన్ మీద కూడా వేసేదాన్ని సైమల్టేనియస్ ఎగ్జిక్యూషన్ అంటారు. అప్పుడు సపరేట్ వేస్తారు కదా విడివిడిగా, అప్పుడు డిగ్రీ కాపీలు వేయాలన్నమాట. నాన్ కంప్లైన్స్ విత్ రూల్స్. A petition not complying with the provisions of the code or these rules or not claiming any substantial relief shall be returned for amendment or rejected. ఈ రూల్స్ ప్రకారం మీరు ఈ పిటిషన్ ఫైల్ చేయకపోతే దాన్ని రిటర్న్ అయినా చేస్తారు సరి చేసే దానికోసం, లేదా అది రిజెక్ట్ అయినా చేయొచ్చు.
సరే. 212 ప్రొసీజర్ ఆన్ ది ప్రొసీజర్ ఆఫ్టర్ హియరింగ్. On and after hearing of petition. On and after. Upon the hearing of the petition, the court shall ascertain whether the provisions of the code and these rules have been complied with and shall determine whether notice thereof is to be served on any person. ఒకవేళ ఇది పిటిషన్ హియరింగ్ అప్పుడు కోర్టు ఏం అసర్టైన్ చేసుకుంటుందంటే ఈ ప్రొవిజన్స్ అన్ని రూల్స్ కంప్లై చేయబడ్డాయా, తర్వాత ఎవరికైనా నోటీస్ ఇష్యూ చేయాల్సిన అవసరం ఉందా అన్న పాయింట్ డిటర్మిన్ చేస్తుంది. ఇఫ్ ది పిటిషన్ ఇస్ అడ్మిటెడ్, ఒకవేళ పిటిషన్ అడ్మిటెడ్ అంటే ఈపీ నంబర్ ఇస్తారు. ది కోర్ట్ షల్ అడ్జర్న్ ది ఫర్దర్ హియరింగ్ టు ఏ ఫిక్స్డ్ డే అండ్ ది అప్లికేషన్ షల్ విత్ ఇన్ 2 days or such other period as may be fixed by the judge bring into court the fees prescribed for issue of process, and if the application is for arrest of the judgment debtor, the substitution money is fixed by the judge under 21 rule 39(1) of the code. సరే, మీరు ఈ రూల్ చదువుతున్నప్పుడు మీకు తెలియాల్సిన విషయం అంటే ఈపీ నంబర్ అయిన తర్వాత మీరు బేటా కట్టచ్చు. చాలా మంది ఏం చేస్తారు, మీరు బేటా కట్టలేదు కాబట్టి ప్రాసెస్ ఫీజు మెమో హ్యాస్ టు బి ఫైల్డ్ అని రిటర్న్ చేస్తుంటారు. అట్లాంటప్పుడు మొదట్లో మీరు నంబర్ ఇవ్వండి, అయ్యా నాకు 2 days టైం ఉంటుంది, విత్ ఇన్ 2 days నేను బేటా కడతాను అని చెప్పి అడిగే ఇది కూడా మీకు ఉంటుంది. ఈ రూల్లో నేను చెప్తున్నాను, అంటే ప్రతి విషయానికి వెళ్ళి బ్రెంచ్ క్లర్క్తో గొడవ పడమని కాదు చెప్తున్నది. రూల్ మీరు తెలుసుకోవాలంట. మీకు టైం అయితే ఉంటుంది, ప్రాసెస్ ఫీ పే చేయడానికి 2 days టైం అయితే ఉంటుంది. తర్వాత ఒకవేళ అరెస్ట్ కోసం మీరు వేశారనుకోండి అప్లికేషన్, అప్పుడు ఆడికి సబ్స్టిట్యూన్స్, ఇది సబ్స్టిట్యూన్స్ అతను బతకడానికి కావాల్సినటువంటి మనీని కూడా మీరు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ జేడీఆర్ అరెస్ట్ చేస్తే ఆయనకు భోజనం ఖర్చులు అవన్నీ మీరే కట్టాల్సి ఉంటుంది, కాబట్టి అది కూడా మీరు కట్టేసేయాలి. At the adjourned hearing, the court may, if the prescribed fees and subsistence money have been paid, order process to issue. ఆ హీరింగ్ రోజున ఒకవేళ మీరు ఆ ప్రాసెస్ ఫీజు కట్టుంటే కోర్టు ప్రాసెస్ ని ఇష్యూ చేయమని దానికి ఆర్డర్ ఇస్తుంది. ఆర్ ఇన్ కేస్ ఆఫ్ డిఫాల్ట్ మే ఎక్స్టెండ్ ది టైం ఫర్ పేమెంట్. ఒకవేళ మీరు అది చేయలేకపోయినా డబ్బు కట్టలేదు అనుకోండి, మీకు టైం ఎక్స్టెండ్ చేయొచ్చు, లేదా డిస్మిస్ ది పిటిషన్, ఈపీ కూడా డిస్మిస్ చేయొచ్చు కోర్టు. Provided that the court may, if it thinks fit, on admitting the petition in any case in which the prescribed fees and subsistence monies have been paid, order process to issue forthwith. ఒకవేళ కొన్ని చోట్ల అవసరమైతే వెంటనే పిటిషన్ అడ్మిట్ అయిన వెంటనే ప్రాసెస్ ఇష్యూ చేసేదానికి కూడా కోర్టు ఆర్డర్ వేయచ్చు. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు బత్తా వెంటనే కట్టారు, 2 days వెయిట్ చేసుకుండా అడ్మిట్ అయిన వెంటనే బత్తా కట్టారనుకోండి, అదే రోజున ప్రాసెస్ ఇష్యూ అయ్యేలాగా కోర్టు ఆర్డర్ వేస్తుంది. వైల్ మేకింగ్ అన్ ఆర్డర్ ఆన్ ఎగ్జిక్యూషన్ పిటిషన్ విచ్ ఇన్వాల్వ్స్ టర్మినేషన్ ఆర్ సస్పెన్షన్ ఆఫ్ ప్రొసీడింగ్ ఇన్ ఎగ్జిక్యూషన్, ది కోర్ట్ షల్ స్టేట్ క్లియర్లీ ఇన్ ఇట్స్ ఆర్డర్ వెదర్ ది ఎగ్జిక్యూషన్ పిటిషన్ ఈస్ టర్మినేటెడ్ ఆన్ ది కంప్లీషన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆర్ అడ్జర్న్డ్ ఆర్ డిస్మిస్డ్. ఇది ప్రొసీడింగ్స్ క్లోజ్ అయ్యేది ఉంటుంది. మీరు గమనించి ఉండరు, అటాచ్మెంట్ ఆఫ్ శాలరీ ఐడియా ఉంటుంది చాలా మందికి. శాలరీ అటాచ్మెంట్ చేస్తుంటారు కదా, శాలరీ అటాచ్మెంట్ కోసం మీరు ఈపీ వేసినప్పుడు ఎప్పుడైతే ఈ ప్రోబిటరీ ఆర్డర్ ఉంటుంది కదా, అంటే ఆ జేడీఆర్ యొక్క శాలరీలోంచి ప్రతి నెల ఇంత మొత్తాన్ని మీరు డిడక్ట్ చేసి కోర్టుకు పంపించండి, ఆడికి చెల్లించద్దండి అని చెప్పేసి ప్రోబిటరీ ఆర్డర్ ఎవరికి పంపిస్తారు? శాలరీ డ్రాయింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో జేడీఆర్ వర్క్ చేస్తున్న చోట ఆ శాలరీ డ్రాయింగ్ ఆఫీసర్కి ఆ ప్రోబిటరీ ఆర్డర్ అయితే కోర్టు పంపిస్తూ జరుగుతుంది. ఆ పంపించినప్పుడు అంతటితోనే అది ముగిసిపోతుంది. ఈపీ అదే రాస్తారు జడ్జి గారు, ప్రో ఆర్డర్ సర్వ్డ్, ఈపీ ఈస్ క్లోజ్డ్ అని రాస్తారు. అయిందా? అదే అర్థం అన్నమాట. ఒకవేళ ఈ టర్మినేట్ కాకుండాని మొత్తం కంప్లీట్ అయింది అనుకోండి, అప్పుడు ఏదైనా సరే అది అర్జెంట్ చేశారా, వాయిదా వేశారా, డిస్మిస్ చేశారా అన్న విషయం అయితే
ఆ జడ్జి గారు దానిపైన క్లియర్గా రాయాలట. అది మామూలుగా రాస్తూ ఉంటారు చూడండి, శాలరీ అటాచ్మెంట్లో అలాగే జరుగుతుంది. అటాచ్మెంట్ అయినాక ప్రొవైడర్ సర్వ్డ్ ఈపీ ఈస్ క్లోజ్డ్ అని చెప్పి రాస్తారు, రాయాలి కూడా. నెక్స్ట్ 230 డిటర్మినేషన్ ఆఫ్ క్వశ్చన్ అరైజింగ్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీ. ఇవి క్వశ్చన్స్ టు బి డిటర్మిన్డ్ అని చెప్పేసి మనకు ఆర్డర్ 21లో వస్తాయి. తర్వాత సెక్షన్స్ లో కూడా ఉంటాయి, మన సిపిసి చూసినప్పుడు చూద్దాం. If any question arises for the determination of the court executing a decree, the same shall be heard and determined upon the hearing of the petition or an application made therein. ఒకవేళ ఏదైనా క్వశ్చన్ డిటర్మిన్ చేయాలా అని అనుకున్నప్పుడు దాన్ని ఆ కోర్టు హియరింగ్ అంటే వినాలన్నమాట. అందుకు సంబంధించి పిటిషన్ కానీ అప్లికేషన్ అయితే ఫైల్ చేస్తేనే మీరు ఆ క్వశ్చన్ డిటర్మిన్ చేయాలి. అంటే క్వశ్చన్ డిటర్మిన్ చేయడానికంటూ ఒక ఏలు అంటే ఎగ్జిక్యూషన్ అప్లికేషన్ మనకు తప్పనిసరిగా ఫైల్ చేసినప్పుడే కోర్టు దానిపైన వినాల్సి ఉంటుంది. అండ్ ఇఫ్ ఎవిడెన్స్ ఇస్ టేకెన్ ఓరల్లీ ది కోర్ట్ షాల్ రికార్డ్ ది ఎవిడెన్స్ ఆఫ్ ది విట్నెస్. ఒకవేళ మీరు ఓరల్ ఎవిడెన్స్ తీసుకున్నారనుకోండి, కోర్టు విట్నెస్ల యొక్క ఎవిడెన్స్ కూడా రికార్డ్ చేసుకుంటుంది. అండ్ మార్క్ ఆల్ ఎగ్జిబిట్స్ అడ్మిటెడ్ ఇన్ ఎవిడెన్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ఆర్డర్ 17 రూల్స్ 4 అండ్ 9 ఆఫ్ ది కోడ్. ఇది ఇక్కడ మిస్టేక్ ఉన్నట్లుంది, ఒక్క నిమిషం. ఇది ఆర్డర్ 18 రూల్స్ 4 to 9 ఆఫ్ ది కోడ్. దాని ప్రకారం ఎవిడెన్స్ రికార్డ్ చేస్తారు. ది కోర్ట్ షాల్ ఇన్ ఎనీ కేస్ రికార్డ్స్ ఇట్స్ జడ్జిమెంట్ అండ్ డ్రాప్ ఇట్స్ ఆర్డర్ ఇన్ ది సేమ్ మేనర్ యాజ్ అపాన్ హియరింగ్ ఆఫ్ ఏ సూట్. క్వశ్చన్స్ టు బి డిటర్మిన్ అనేవి, ఏదైనా క్వశ్చన్ కోర్టు డిసైడ్ చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించి అప్లికేషన్ లేదా పిటిషన్ ఉంటేనే కోర్టు దాని గురించి వినాలా. ఒకవేళ ఓరల్ ఎవిడెన్స్ అది తీసుకున్నట్లయితే ఆ ఎవిడెన్స్ రికార్డ్ చేయాలా. ఏదైనా ఎగ్జిబిట్స్ మార్క్ చేయాల్సి వస్తే ఆ ఎగ్జిబిట్స్ కూడా మార్క్ చేయాలా. దేని ప్రకారం అంటే ఆర్డర్ 18 రూల్స్ 4 నుంచి 9 వరకు ఏదైతే ఉన్నాయో, మామూలుగా సూట్లో ఎవిడెన్స్ రికార్డ్ చేసినట్లయితే చీఫ్ ఎగ్జామినేషన్ అఫిడవిట్, తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్, అంత ప్రొసీజర్ ఉంది కదా, దాని ప్రకారం అలా చేయాలా. చేసిన తర్వాత జడ్జిమెంట్ ఎలా ఇవ్వాలంటే మామూలుగా సూటు విన్న తర్వాత జడ్జిమెంట్ ఎలా చెప్తారో అదే రకంగా జడ్జిమెంట్ కూడా రాయాలని చెప్తున్నారు. ఇది ఏమేమి క్వశ్చన్లు వస్తాయి అని అన్నప్పుడు మీరు మనం సిపిసిలో చూసుకోవాలి. ఈ క్వశ్చన్ అరైజింగ్ ది ఇన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీ సిపిసి చదివేటప్పుడు మనం, అంటే మీరు ఏదైనా ప్రాపర్టీ వేలానికి తెచ్చారనుకోండి, ఈ ప్రాపర్టీలో నాకు షేర్ ఉందని ఇవ్వడం రావడము, ఈ ప్రాపర్టీ నేను ఆల్రెడీ కొనుక్కున్నాను ఇవ్వడం రావడము, అలాంటివి అన్నమాట. ఆ క్వశ్చన్లు అది వచ్చినప్పుడు అక్కడ ఆ క్వశ్చన్ డిటర్మిన్ చేస్తుంది కోర్టు, అలాంటివి. నెక్స్ట్ 214 ఆర్డర్ టు అపాయింట్ డే ఫర్ సేల్. In the case of an application for attachment and sale of any property, the court, unless otherwise ordered, shall, after passing necessary orders, adjourn the hearing of the petition to a fixed date. ఒకవేళ అటాచ్మెంట్ సేల్ కోసం వేసినటువంటి ఈపీలో అయితే కోర్టు నెసరీ ఆర్డర్స్ పాస్ చేసిన తర్వాత ఒక ఫిక్స్డ్ డేట్కి హియరింగ్ ఆఫ్ ది పిటిషన్ వేస్తారు. మామూలుగా ఈపీ యొక్క స్టెప్స్లో అలాగే ఉంటుంది. ఫస్ట్ అటాచ్మెంట్ ఆర్డర్ వేస్తారు. అటాచ్మెంట్ ఆర్డర్ వేసినాక మళ్ళీ ఇది ఉంటుంది, ప్రొక్లమేషన్ ఉంటుంది, సెటిల్మెంట్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి, కొంచెం ప్రొసీజర్ ఉందన్నమాట, స్టెప్స్. ఆ ప్రకారంగా ఫిక్స్డ్ డేట్కి వాయిదా వేసుకుంటే పోతుంది. నెక్స్ట్ 215 జాయింట్ డిగ్రీ హోల్డర్స్. When an application is made by one or more of several joint degree holders, unless a written authority signed by the other degree holder for the applicant to execute the decree and to receive the monies or property recovered is filed in court, the court shall give notice of the order, if any, possible for the execution of the decree to all the degree holders who are not joined in the application, and may also, in its discretion, give notice of an application for payment out of court or delivery to the applicant of any money or property recovered in execution, and may also, in its discretion, give notice of any application for payment out of court or delivery to the applicant of any money or property recovered in execution. సరే, జాయింట్ డిగ్రీ హోల్డర్స్ ఉంటే
మన ఇద్దరు ఉన్నాం. మీరు నేను జాయింట్ డిగ్రీ హోల్డర్స్. అంటే మన ఇద్దరికి ఏ అనే వ్యక్తి ఒక ఒక 2,00,000 బాకీ ఉన్నాడనుకోండి. అలాంటప్పుడు మీరొక్కరే వెళ్లి కోర్ట్‌లో ఈపీ ఫైల్ చేశారనుకోండి. అప్పుడు కోర్ట్ చూస్తుంది కదా! ఇంకో డిగ్రీ హోల్డర్ ఉన్నారు కదా! శ్రీను సారు. మీరు ఆయన పర్మిషన్ తీసుకున్నారా? ఆయన మీకు రైటింగ్‌లో అథారిటీ ఇచ్చారా? దీనికోసం నువ్వు ఈయన ఈపీ ఫైల్ చేయొచ్చు. ఈపీ ఫైల్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి ఆ ఈపీలో వచ్చే డబ్బులు తీసుకోవచ్చు. లేదా ప్రాపర్టీ రికవర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఏమన్నా రైటింగ్‌లో అథారిటీ ఇచ్చారా అని చెప్పేసి కోర్టు చూస్తది. చూసిన తర్వాత అది కోర్ట్‌లో ఫైల్ చేయమంటది. అలాంటివి ఏమన్నా ఉంటే ఫైల్ చేయండి అని చెప్తుంది. లేదు అంటే నాకు నోటీస్ ఇస్తది. నీతో పాటు ఉన్న వ్యక్తి వచ్చేసి ఈపీ ఫైల్ చేసి ఉన్నాడు. ఏంటి అని చెప్పేసి నోటీస్ కూడా ఇస్తది. అంటే ఒకకంటే ఎక్కువ డిగ్రీ హోల్డర్స్ ఉన్నప్పుడు మిగతా డిగ్రీ హోల్డర్స్ కంతా ఆ ఈపీ ఫైల్ చేసిన విషయం అయితే ఇస్తది. ఎందుకంటే మనం ఈపీలో పార్టీస్‌గా ఉండనప్పుడు ఏం చేస్తారు, మిగతా వాళ్ళు ఏమయ్యారు, వాళ్ళు ఎందుకు రాలేదు అని కనుక్కోవడానికి మనకంటూ నోటీసు ఇస్తుంది. మిగతా డిగ్రీ హోల్డర్స్ కంటూ నోటీస్ ఇస్తుందన్నమాట. తర్వాత ఎప్పుడైనా సరే అప్లికేషన్ ఫర్ పేమెంట్ అవుట్ ఆఫ్ కోర్ట్. ఒకవేళ కోర్టు బయటనే మేము సెటిల్ చేసుకుంటాము అని అన్నప్పుడు కూడాని ఇప్పుడు నాకు చెప్పకుండా మీరు కోర్ట్ బయటే సెటిల్ చేసుకున్నారనుకోండి, నాకు నష్టం జరుగుతది. లేదా నాకు తెలియకుండా మీరు ప్రాపర్టీ అతనితో డెలివరీ తీసుకున్నారనుకోండి, నాకు నష్టం జరుగుతది. కాబట్టి ఆళ్ళు దానికోసం ఏదన్నా అప్లికేషన్ ఉంటే కూడా ఆ నోటీస్ కూడా మిగతా డిగ్రీ హోల్డర్స్‌కి కోర్ట్ అయితే పంపిస్తుంది. నెక్స్ట్ application in pending petition. At the hearing or any urgent hearing of an execution petition, the judgment creditor ante DHR may apply orally for any relief prayed for by the petition, and any other party may, upon giving 3 days note in writing to the opposite party, make any application with respect thereto. అంటే ఈపీ పెండింగ్ లో ఉండంగా మధ్యలో ఏదైనా రిలీఫ్ కావాల్సి వస్తే ఈఏలు ఫైల్ చేసుకోవచ్చట. ఎగ్జిక్యూషన్ అప్లికేషన్ అంటారు దాన్ని. ఈఏ అలాంటివి ఏ రిలీఫ్ కావాలంటే ఆ రిలీఫ్ కోసము మీరు ఈఏలు ఫైల్ చేసుకోవచ్చు. ఏ పార్టీ అయినా సరే, ఈ డిహెచ్ఆర్ జేడీఆర్ అయినా సరే, థర్డ్ పార్టీ అయినా సరే. అయితే గివింగ్ 3 days నోటీస్ ఇన్ రైటింగ్ టు ది ఆపోజిట్ పార్టీ. ఇక్కడ ఆపోజిట్ పార్టీ ఎందుకన్నారంటే ఎవరైనా వేయచ్చు కాబట్టి వాళ్ళకి 3 days ముందుగా నోటీస్ ఇచ్చి మీరు ఆ పిటిషన్ అయితే ఫైల్ చేసుకోవచ్చు. అప్లికేషన్ 217. If it is necessary to make an application in connection with pending execution petition, otherwise than at the hearing or any urgent hearing thereof, the application shall be headed with the cause title of the suit and the serial number of the execution petition, and shall also be separately numbered in each execution petition. ఇది మిస్టేక్స్ ఉన్నాయి దీంట్లో, దయచేసి కొంచెం చూడండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. ఒకవేళ హీరింగ్ రోజున లేదా ఎనీ అర్జెంట్ హీరింగ్ దేరాఫ్ ఆ రోజున కాకుండా మిగతా సమయాల్లో ఏదైనా మీరు అప్లికేషన్ పెట్టాల్సి వస్తే అప్లికేషన్లో వచ్చేసి కాస్ట్ టైటిల్ ఏం రాయాలంటున్నారు? సూట్ కాస్ట్ టైటిల్ అంటే మామూలుగా కోర్ట్ ఆఫ్ అని రాసేసి పార్టీ పేర్లను రాస్తాము, ఈపీ నంబర్ కూడా వేస్తాము. తర్వాత ఈఏ నంబర్ అయితే ఖాళీ పెడతాం. ఈఏ నంబర్ డాష్ ఇన్ ఈపీ నంబర్ సో ఈపీ నంబర్ ఆల్రెడీ ఇచ్చి ఉంటారు, పెండింగ్ ఉంది కాబట్టి. తర్వాత సూట్ నంబర్ అవన్నీ వేసేసి అండ్ షల్ ఆల్సో బి సెపరేట్లీ నంబర్డ్ ఇన్ ఈచ్ ఎగ్జిక్యూషన్ పిటిషన్. అంటే ఒక ఎగ్జిక్యూషన్ పిటిషన్లో ఎన్ని ఐఏలైనా వేసుకోవచ్చు కాబట్టి దానికి సపరేట్ నంబర్ అయితే ఇస్తారు. 218 అప్లికేషన్ ఆఫ్ రూల్ 53 to 59 and 213 supra shall apply to all applications by a party to the suit or matter made in or with respect to
ఏ పెండింగ్ ఎగ్జిక్యూషన్ పిటిషన్. 213 ఏముంది చూద్దాం. ఈ క్వశ్చన్స్ డిటర్మిన్ చేసే విషయంలో ఎవిడెన్స్ రికార్డ్ చేయొచ్చు అని చెప్పేసి అది అంటుంది కదా, ఈ రూల్స్ ప్లస్ మళ్ళీ 53 నుంచి 59 వరకు. ఫిఫ్టీ త్రీ నుంచి 59 వరకు ఏముందంటే ఐఏల గురించి ఉంది. అంటే ఏదైనా మీరు ఐఏ ఫైల్ చేసినప్పుడు ఎదుటి పార్టీకి నోటీస్ ఇవ్వాలా, కాపీస్ ఫర్నిష్ చేయాలా, అదంతా ఉందన్నమాట. దాని ప్రకారం మీరు అదే రూల్స్ ఇక్కడ కూడా వర్తిస్తాయి, చేయాలని చెప్పేసి చెప్తున్నారు. 219 procedure in case of execution of document by court. The procedure prescribed by Order 21 Rule 34(1) to for 1 to 4 of the code shall apply to all documents whereof the execution by any party has been directed by the court. ఈ డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేయడం అంటే ఏంటి చెప్పండి? డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేయడం అంటే ఇప్పుడు మీరు ఎవరైనా మీకు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రాయించి ఉంటారు, అడ్వాన్స్ తీసుకుని ఉంటారు, మిగతా బ్యాలెన్స్ కట్టించిన తర్వాత మీకు సేల్ డీడ్, రెగ్యులర్ సేల్ డీడ్ రిజిస్టర్ చేయిస్తాము అని చెప్పుంటారు. కానీ వాళ్ళు మీరు ఆ బ్యాలెన్స్ పే చేయడానికి రెడీగా ఉన్నప్పుడు ఉన్నా సరే వాళ్ళు ఎవరు మీకు అదే ఆ డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేయకపోతే మీరు సూట్ ఫర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఆ కోర్టులో దాఖలు చేస్తారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే డిగ్రీ పాస్ చేస్తుంది కోర్టు, అయ్యా నువ్వు ఒప్పుకున్న ప్రకారం ఇతనికి డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు అని చెప్పేసి. అప్పుడు ఆయన ముందుకు రాలేదనుకోండి, అలాంటప్పుడు కోర్టే మీకు డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేసి ఇస్తుంది. అంటే కోర్టే మీకు ఆ ప్రాపర్టీని రిజిస్టర్ చేయిస్తుంది, జడ్జి గారి పేరుతోనే రాయిస్తారు. అది దానికి సంబంధించి రూల్స్ ఏమున్నాయంటే ఆర్డర్ 21 రూల్స్ 34(1 to 4) అనమాట. మీ దగ్గర ఎవరి దగ్గర బుక్ ఉందా? సిపిసి ఉంటే అవి చూసుకోండి రూల్స్. ఆ రూల్స్ ప్రకారం అయితే కోర్టు ఎగ్జిక్యూట్ చేసి దాంట్లో ఉన్న పద్ధతి పాటిస్తారు. నెక్స్ట్ 220 డిగ్రీ హోల్డర్ టు బ్రింగ్ ఇన్ కోర్ట్ ది డ్రాఫ్ట్ అండ్ ఫీ ఫర్ సర్వీస్ ఆఫ్ నోటీస్. ఇక్కడ చూడండి, the decree holder shall, together with the draft in order 21 rule 34(1) of the court mentioned, bring into court a duplicate thereon and 2 copies of a notice in form number 54 and the prescribed court fee stamps for service thereof. సరే, ఆయన ఎవరైతే జేడీఆర్ ఉన్నారో, ఎవరికి అగెన్స్ట్ గా డిగ్రీ పాస్ అయితే ఆయనైతే మీకు డాక్యుమెంట్ రాయించడానికి, డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేసి రిజిస్టర్ చేయడానికి ముందుకు రానప్పుడు కోర్టు వచ్చేసి సరే ఏదైతే నీకు డాక్యుమెంట్ ఆయన రాయించారో దాని యొక్క ముసాయిదా డ్రాఫ్ట్, అంటే టర్మ్స్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయో, ప్రాపర్టీ డీటెయిల్స్ అవి ఒకటి ఫస్ట్ నాకు డ్రాఫ్ట్ అయితే కోర్టులో ప్రొడ్యూస్ చేయండి అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు ఈ డిగ్రీ హోల్డర్ ఏం చేయాలంటే టుగెదర్ విత్ డ్రాఫ్ట్, ఆ డ్రాఫ్ట్ తో సహా బ్రింగ్ ఇన్ టు కోర్ట్ ఏ డూప్లికేట్ దెరాన్, దాని డూప్లికేట్ కూడా డ్రాఫ్ట్, దాని డూప్లికేట్ తర్వాత అండ్ 2 copies ఆఫ్ ఏ నోటీస్ ఇన్ ఫామ్ నెంబర్ 54. ఫామ్ నెంబర్ 54లో ఉన్నటువంటి 2 copies, తర్వాత దానికి సంబంధించి ప్రిస్క్రైబ్డ్ కోర్ట్ ఫీ స్టాంప్స్ తో సహా మీరు కోర్టులో వేయాల్సి ఉంటుంది. డ్రాఫ్ట్ అంటే మీరు రాస్తారు కదా, రాయించిన వారు, రాయించుకున్నవారు అని చెప్పేసి అట్లా రాస్తారు కదా, సేల్ డీడ్ అట్లాంటివి, అవి ఏదైతే ఈ ఫామ్ లో ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పేసి మీరు కోర్టుకైతే డ్రాఫ్ట్ సమర్పిస్తే కోర్టు యాజ్ ఇట్ ఈస్ గా ఏం చేయకపోవచ్చు, కానీ దాంట్లో మార్పులు చేసి ఆ డాక్యుమెంట్ అయితే మీకు ఎగ్జిక్యూట్ చేస్తారు, రిజిస్టర్ చేస్తారు. One of the said copies shall be annexed to the draft and shall be served on the person directed to execute the document in manner prescribed for service of summons on a defendant suit. సరే, మీరు డూప్లికేట్ ఫైల్ చేస్తారు కదా, ఇక్కడ 2 copies ఆఫ్ నోటీస్ అన్నారు కదా, 2 copies ఆఫ్ నోటీస్ అన్నారు, మళ్ళీ ఈ డ్రాఫ్ట్ కూడా డూప్లికేట్ అన్నారు. ఆ రెండు ఉంటాయి కదా, అలాంటి వాటిల్లో ఒకదాన్ని, ఒక డ్రాఫ్ట్ ని, ఒక నోటీస్ కాపీని ఎవరికి పంపిస్తారు అంటే ఎవరికి అగెన్స్ట్ గా అయితే ఆ డిగ్రీ పాస్ అయిందో, ఎవరికైతే డైరెక్షన్ ఇవ్వబడిందో డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేయమని వాళ్ళకి ఇది పంపిస్తారు. నెక్స్ట్ ఫార్మ్ ఆఫ్ డీడ్ అండ్ ఆఫ్ ఎండార్స్మెంట్ ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. In case of a deed, the concluding portion shall be in form number 55
And in the case of a negotiable instrument, the endorsement shall be in form number 56, and judge shall sign the name of the party directed to execute the document and his own name. Judge ఆయన పేరు రాస్తాడు, ఆ జడ్జి గారి పేరు కూడా రాస్తాడు, యాజ్ ఇన్ ది సెట్ ఫార్మ్స్, అండ్ షల్ అఫిక్స్ ది సీల్ ఆఫ్ హిస్ కోర్ట్ దేర్ టు. నెక్స్ట్ ఫార్మ్ నంబర్ 55 and 53. Form number 55, 56 along. మీకు ఫామ్ నెంబర్ 55, 56 రెండు నేను లోపల స్కాన్ చేసి పెడతాను, అది మనం చూసుకుందాం. ఓకే సార్. తర్వాత 222, amount alleged in execution to be paid in to court, except when payment is made to the receipt holder under rule 230. All monies recovered by an officer of the court or received by an auctioneer shall be paid into court in the manner prescribed below for payment of monies into court, and notice of the payment shall be pasted on a notice board of the court, and a certificate thereof shall be endorsed to the లాడ్జ్మెంట్ షెడ్యూల్. సరే, ఆ కోర్టులో ఏదన్నా సరే మనం డబ్బులు కట్టాలంటే లాడ్జ్మెంట్ షెడ్యూల్ అని ఒకటి ఉంటుంది, లాడ్జ్మెంట్ షెడ్యూల్ అని ఒకటి ఉంటుంది. అది కూడా మీకు ఫామ్ సప్లై చేస్తాను, దాని ద్వారానే కోర్టులో డిపాజిట్ చేయాలి. ఒకవేళ అవుట్ ఆఫ్ ది కోర్ట్ పేమెంట్ అంటే 230లో చెప్పారు, రూల్ 230లో చెప్తారు అనమాట, అవుట్ ఆఫ్ ది కోర్ట్ పేమెంట్ అనమాట. అది కాకుండా మిగతా విషయాల్లో అన్ని చోట్ల డబ్బులు అయితే ఆఫీస్ ఆఫ్ ది కోర్టు కానీ లేదా ఆక్షన్ వేసినటువంటి ఆక్షన్ కానీ వచ్చినవన్నీ డబ్బులు లాడ్జ్మెంట్ షెడ్యూల్ ద్వారా కోర్టులో పే చేయబడాలా. నెక్స్ట్ 223, application to certify payment or adjustment. An application under order 21 rule 2 of the code shall be by petition, or if an execution petition is then pending, by an application of the hearing thereof, or an execution application made in the said petition. సరే, అప్లికేషన్ టు సర్టిఫై పేమెంట్ ఆర్ అడ్జస్ట్మెంట్ అంటే ఇది ఉన్నారు చూడండి, ఇంత డబ్బులు ముట్టాయి, ఇది దీంట్లో దీన్ని సర్టిఫై చేయండి అని చెప్పేసి మీరు ఫుల్ సాటిస్ఫాక్షన్ మెమో కానీ పార్ట్ సాటిస్ఫాక్షన్ మెమో కానీ కోర్టులో వేసి అడిగేటువంటిది. అయ్యా జేడిఆర్ ఇంత డబ్బులు పే చేశాడు, దాన్ని సర్టిఫై చేయండి అని చెప్పేసి. అప్పుడు అది కోర్టు ఆ పేమెంట్ని అయితే సర్టిఫై చేసి రికార్డులో రాసేస్తుంది. అప్పుడు మీకు రావాల్సిన ఈపీ మొత్తం నుంచి దాన్ని అయితే డిడక్ట్ చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి దానిపైన ఇంట్రెస్ట్ ఉండదు. జేడిఆర్ వేయచ్చు పిటిషన్, అయ్యా నేను ఇంత అమౌంట్ డిహెచ్ఆర్కి పే చేశాను, దీన్ని సర్టిఫై చేయండి అని చెప్పేసి. లేదు, రిసీవ్ చేసుకున్న అతను కూడా
వేయచ్చు అనమాట. ఇంత అమౌంట్ ముట్టింది, దీన్ని సర్టిఫై చేయండి అని చెప్పేసి. దానికోసం మీరు అప్లికేషన్ వేయాల్సి ఉంటుంది మేము. నెక్స్ట్ 224 పేమెంట్ ఇంటూ కోర్ట్ ఇన్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ డిగ్రీ. Except when payment is made to the decree holder under Rule 230, a person paying money or bringing property into court in satisfaction of decree shall be given notice of such payment or deposit to the judgment creditor. సరే, డబ్బులు మీరు ఒకవేళ జేడీఆర్ వచ్చేసి కోర్టులో ఆ డిగ్రీని సాటిస్ఫై చేసే దానికోసం, అంటే ఆ డిగ్రీని సంతృప్తి పరిచే దానికోసం డబ్బులు ఏదైనా కడుతున్న పక్షంలో, లేదా ప్రాపర్టీ తీసుకుని వచ్చి ఆ కోర్టులో ఇస్తున్న పక్షంలో, అయ్యా నేను డబ్బులు కడుతున్నాను లేదా ఈ ప్రాపర్టీ తెచ్చి కోర్టుకి ఇస్తున్నాను అనే విషయం డిహెచ్ఆర్ కి నోటీస్ అయితే ఇవ్వాలంట, చెప్పాలన్నమాట. డిహెచ్ఆర్ కి చెప్పాల్సి ఉంటుంది. వేర్ మనీ డ్యూ అండర్ డిగ్రీ ఈస్ రెమిటెడ్ టు కోర్ట్ బై ది జడ్జ్మెంట్ డేటా ఆర్ ఎనీ వన్ ఆన్ ఇట్స్ బిహాఫ్ బై మనీ ఆర్డర్ ఆర్ త్రూ ఏ బ్యాంక్ ఆర్ బై అదర్ రికగ్నైజ్డ్ మోడ్ ఆఫ్ ద జడ్జ్మెంట్ డేటా ఆర్ ది సర్టిఫికేట్ ఈస్ నాట్ అవైలబుల్ to pay the process fees for the notice required to be issued under Rule 1(2) of Order 21 of the Code. The notice may be issued initially at court's cost, and the same shall be subsequently recovered from the JDR. సరే, జేడీఆర్ పర్సనల్ గా వస్తే పర్వాలేదు. జేడీఆర్ పర్సనల్ గా రాకుండా అతని తరపున ఎవరైనా వచ్చి కానీ, లేదా మనీ ఆర్డర్ కానీ, లేదా బ్యాంకు ద్వారా కానీ, లేదా రికగ్నైజ్డ్ మోడ్ దేని ద్వారా అయినా సరే జేడీఆర్ ఆ డబ్బులు అయితే మీకు కోర్టులో రెమిట్ చేశాడు అనుకోండి, ఆ నోటీస్ పంపాలి కదా, అవతల వాళ్ళకి చెప్పాలి, డిహెచ్ఆర్ కి తెలియజేయాలని చెప్తున్నారు కదా. అలా చెప్పడానికి జేడీఆర్ కానీ వాళ్ళ అడ్వకేట్ కానీ అవైలబుల్ గా లేరు. అంటే నోటీస్ ఇవ్వడానికి బత్తా కట్టాలి కదా, ఆ బత్తా కట్టడానికి వాళ్ళైతే అవైలబుల్ లేరు. అలాంటప్పుడు మొదట్లో తన కోర్టే ఖర్చులు భరించి నోటీస్ అయితే పంపిస్తుంది. సబ్సిక్వెంట్ గా జేడీఆర్ దగ్గర నుంచి అది వసూలు చేసుకుంటుంది. అది లాడ్జ్మెంట్ షెడ్యూల్ టు బి బ్రాట్ ఇన్. చూడండి, దీని లాడ్జ్మెంట్ షెడ్యూల్ అని మీరు వింటూ ఉంటారు కోర్టులో. ఇది ఎలా, దీని పద్ధతి ఏంటి అన్నది చూసుకోండి. ఏ పర్సన్ డిజైరీస్ ఆఫ్ పేయింగ్ మనీ ఇంటూ కోర్ట్, అంటే ఎవరైతే కోర్టులో డబ్బులు పే చేయాలనుకుంటారో, డబ్బులు డిపాజిట్ చేయాలనుకుంటారో, హీరెన్ ఆఫ్టర్ కాల్ ది పేయర్, వాళ్ళని పేయర్ అంటారు. షాల్ బ్రింగ్ ఇంటూ కోర్ట్ ఏ లాడ్జ్మెంట్ షెడ్యూల్ ఇన్ ఫార్మ్ నెంబర్ 57. ఫార్మ్ నెంబర్ 57 లో ఒక లాడ్జ్మెంట్ షెడ్యూల్ ని తీసుకురావాలా, హెడెడ్ విత్ ది కాస్ట్ టైటిల్ ఆఫ్ ది సూట్ అపీల్ ఆర్ ప్రొసీడింగ్. ఏదైతే సూట్ కాస్ట్ షెడ్యూల్ ఉందో ఆ కాస్ట్ షెడ్యూల్ అలాట్మెంట్ షెడ్యూల్ లో పైన ఉండాలి. అండ్ ది పర్టికులర్ అకౌంట్ దేర్ ఇన్ ఇఫ్ ఎనీ టు విచ్ ది మనీ ఇస్ టు బి క్రెడిటెడ్. ఏ అకౌంట్ కి మనీ క్రెడిట్ చేయాలా అన్నది కూడా దాంట్లో మనం రాసి ఉండాలి. అండ్ స్టేటింగ్ ది డిగ్రీ ఆర్ ఆర్డర్ ఇఫ్ ఎనీ ఇన్ పర్సన్స్ ఆఫ్ విచ్ ది పేమెంట్ ఇస్ మేడ్. సరే, ఏ డిగ్రీ ప్రకారం మీరు డబ్బులు కడుతున్నారు, లేదా ఏ ఆర్డర్ ప్రకారం డబ్బులు కడుతున్నారు అన్న విషయం కూడా అందులో రాయాలి. ఆర్ ది రీజన్ ఫర్ ది పేమెంట్, లేదు దానికి మీరు డబ్బు కడుతున్నకి కారణమైన కూడా రాయాలి. అండ్ సెవరల్ సమ్స్ అండ్ ది టోటల్ అమౌంట్ టు బి పేడ్ ఇన్ టు కోర్ట్. దీనికింత అని సపరేట్గా ఏదైనా మీరు పే చేస్తున్నట్లయితే సపరేట్ గా రాయాలి. మొత్తం అమౌంట్ ఎంతైతే కోర్టులో పే చేస్తున్నారో అంత కూడా రాయాలి. An order for lodgment in triplicate in form number 58 stating the date of issue and bearing a serial number shall then be filled in, except at the date of payment and signature of the receiving officer by the officer of the court and issued to the payer. మీకు ఇస్తారనమాట. అది మీరు అది పే చేస్తే ఆర్డర్ ఆఫ్ లాడ్జ్మెంట్ ఇన్ ట్రిప్లికేట్ ఇన్ ఫామ్ నెంబర్ 58, ఫామ్ నెంబర్ 58 లో మీకు ఇస్తారు. ఆఫీసర్ ప్రిపేర్ చేసి మీకైతే ఇస్తారు. The particulars of the currency notes, coins and checks shall be noted on the reverse side of the form of the challan accompanying each remittance. మీకు ఏమంటారు, మీ కోర్టులో అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళి కనుక్కోండి. ఏ చలాన్ బి చలాన్ అని అంటూ ఉంటారు. ఏమంటారు, బి చలాన్ అనుకుంటా. ఏ చలాన్ బి చలాన్ ఉంటుంది. ఆ ఏంటి అన్నది మీరు కోర్టుకు వెళ్ళి అకౌంటెంట్ ని అడిగితే చెప్తారన్నమాట. అది రాసిస్తారు ఆయన మీకు. ట్రెజరీకి పంపిస్తారేమో. అవునవును, అవును. వెన్ డిపాజిట్స్ ఆర్ మేడ్ అండర్ రూల్ 85 of 58.
of the order 21 of the code, one single challan shall be used in entering the sale proceeds and the amount required for the general stamps for the preparation of the sale certificate. ఇలా 85 అంటే వేలం జరిగిన తర్వాత డబ్బులు డిపాజిట్ చేస్తారు కదా, అప్పుడు ఏం చేయాలంటే ఆ సేల్ ప్రాసెస్ అంటే వేలం వేగా వచ్చిన అమౌంట్ తర్వాత వచ్చేసి ది అమౌంట్ రిక్వైర్డ్ ఫర్ జనరల్ స్టాంప్స్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ సేల్ సర్టిఫికేట్ ప్రిపేర్ చేయడానికి కావాల్సినటువంటి జనరల్ స్టాంప్స్ అంటే నాన్ జ్యుడిషియల్ స్టాంప్స్, దానికోసం ఎంత అమౌంట్ అన్నది ఒకటే సింగిల్ చలాన్లోనే మెన్షన్ చేసి ప్రిపేర్ చేయాలట. నెక్స్ట్, డెలివరీ టు బ్యాంక్ ఆర్ ట్రెజరీ ఆఫీసర్. ది పేయర్ షల్ నోట్ ది పర్టికులర్స్ ఆఫ్ కరెన్సీ నోట్స్, కాయిన్స్ అండ్ చెక్స్ ఆన్ ది రివర్స్ సైడ్ ఆఫ్ ది ఫార్మ్ ఆఫ్ ది చలాన్ అకంపెనింగ్ ఈచ్ రెమిటెన్స్ and delivery the money or the check and the order in triplicate to the bank or treasury officer. ఈ ఇందాక తీసుకున్నారు కదా ట్రిప్లికేట్ లో ఆయన ప్రిపేర్ చేసి నాకు ఇస్తాడు కదా పేయర్ కి, ఎవరైతే డబ్బులు కట్టుతున్నారో వాళ్ళకి, అది తీసుకెళ్లి ఆయన బ్యాంక్ లో కానీ ట్రెజరీ ఆఫీసర్ కానీ ఆయన ఆ డబ్బులు లేదా చెక్ ఇవ్వాలట. హూ షల్ రిటైన్ ది ఆర్డర్ అండ్ సెండ్ వన్ కాపీ టు ది కోర్ట్. అతను ఆర్డర్ అటు పెట్టేసుకుంటాడు, ఒక కాపీ కోర్టుకి అయితే పంపిస్తాడు. విత్ ది డైలీ స్క్రోల్ ఆఫ్ ది బ్యాంక్ అండ్ రిటర్న్ ది రిసిట్ డ్యూలీ సైన్డ్ అండ్ డేటెడ్ టు ది పేయర్ హూ షల్ రిటర్న్ టు సెట్ రిసిట్ టు ది కోర్ట్. రిసిట్ ఇస్తారు, ఆ రిసిట్ తీసుకొచ్చి మళ్ళీ మనం కోర్టులో వేయాల్సి ఉంటుంది. ది రిసిట్ వెన్ రిసీవ్డ్ ఇన్ టు కోర్ట్ ఫ్రమ్ ది బ్యాంక్ విత్ ది డైలీ స్క్రోల్ మస్ట్ బి అటాచ్డ్ బై గమ్ టు ది ఆఫీస్ కౌంటర్ ఫైల్ ఆఫ్ ది లాడ్జ్మెంట్ బుక్. అది వాళ్ళ డ్యూటీ, మనది కాదు. నెక్స్ట్ 227. ఇది మనకు అవసరం లేదు యాక్చువల్గా. చూడండి, ఇది బ్యాంకు లేదా ట్రెజరీ క్లోజ్ చేసినప్పుడు అనుంది. ఇది స్టాఫ్కి సంబంధించింది, అది వాళ్ళే చూసుకుంటారు. చాలా ఎక్కువ ఉంది, అవసరం లేదు. రిసీట్. Upon the return of the said receipt to the court by the payer or by the bank or treasury officer under the preceding rule, a receipt signed by the judge shall be issued to the payer and the amount paid shall be entered to the credit of the account in respect of which the payment is made. సరే, బ్యాంక్ వెళ్ళి కట్టేసి వచ్చాడు, ఆ రిసీట్ తీసుకొచ్చి ఇక్కడ ఇమ్మని చెప్తున్నారు కదా, ఆ రిసీట్ తీసుకొచ్చి డబ్బులు ఆ రిసీట్ ఇచ్చి మనం కోర్టులో హ్యాండ్ ఓవర్ చేసాము. అప్పుడు మళ్ళీ కోర్టు ఒక రిసీట్ ఇస్తుంది, ఈయన మాకు ఇంత డబ్బులు పే చేశాడని చెప్పేసి ఒక రిసీట్ అయితే ఇస్తుంది. ఇవ్వాలి కూడా, మనం తీసుకోవాలి 228 ప్రకారం. ఇది వచ్చేసి ఇక్కడ చూడండి, ఒకవేళ జడ్జి గారు సంతకం లేకుంటే సీఎం చీఫ్ మినిస్టర్ ఆఫీసర్ కూడా సైన్ చేస్తే సరిపోతుందని హైకోర్టు అనుకుందట, కన్సిడర్ చేసిందట. 229. Transmission of money payable in satisfaction of decree. Unless it appears to the court that a personal attendance of the party is necessary, money payable in satisfaction of a decree order may be transmitted to the court by postal money order or in government currency notes. Unless it appears to the court that a personal attendance of the party is necessary, వాళ్ళు పర్సనల్ గా రావాల్సిన అవసరం ఉందని కోర్టు భావిస్తే తప్ప మనీ పేయబుల్ ఇన్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ డిగ్రీ ఆర్డర్ మే బి ట్రాన్స్మిటెడ్ టు ది కోర్ట్ బై పోస్టల్ మనీ ఆర్డర్ ఆర్ ఇన్ గవర్నమెంట్ కరెన్సీ నోట్స్. అతనే పర్సనల్ గా వచ్చి ఇవ్వాలా అనే అవసరం ఉంటే తప్ప మనీ ఆర్డర్ ద్వారా కానీ లేదా గవర్నమెంట్ కరెన్సీ నోట్స్ ద్వారా కానీ ఇవ్వచ్చట. ఇన్ సచ్ కేసెస్ ది పేయర్ షల్ బిఫోర్ ట్రాన్స్మిటింగ్ ది మనీ, అంటే డబ్బులు కట్టేవాడు ట్రాన్స్మిట్ చేయడానికి ముందు ఏం చేయాలా, సెండ్ టు ది కోర్ట్ ఇన్ ప్రీపెయిడ్ రిజిస్టర్ కవర్ ఏ లాడ్జ్మెంట్ షెడ్యూల్ ఇన్ ది ఫార్మ్ ప్రిస్క్రైబ్డ్ బై రూల్ 225. పైన చెప్పుకున్నాం కదా, ఆ ప్రకారంగా ఒక లాడ్జ్మెంట్ షెడ్యూల్ ని ప్రీపెయిడ్ రిజిస్టర్డ్ కవర్ కూడా దానికి ఎన్క్లోజ్ చేసి స్టేటింగ్ ది మేనర్ ఇన్ విచ్ ది మనీ ఈస్ టు బి సెంట్. డబ్బులు ఏ ప్రకారంగా పంపించాలా అని చెప్పేసి మీరు దాంట్లో మెన్షన్ చేసి ఒక లాడ్జ్మెంట్ షెడ్యూల్ ని కోర్టులో అయితే తీసుకురావాలి. దాంతో పాటు ఒక ప్రీపెయిడ్ రిజిస్టర్డ్ కవర్, స్టాంపులు అంటించినటువంటి ఖాళీ ఎన్వలప్ ని కూడా దాంతో మీరు పెట్టాల్సి ఉంటుంది. Suitors' monies which have been placed in civil court deposit held by courts in trust in all cases and can be invested only in securities specified in section 20 of the Trust Act. Amounts up to 3,000 may also be deposited in the post office savings bank. మీకు ఎంబీఓపీలు డీల్ చేసే వాళ్ళకి దీని గురించి అయితే తెలిసి ఉంటుంది. ఎంబీఓపీలు అనే కాదు, కోర్టు నుంచి ఏదైనా సరే డబ్బులు తీసుకోవాలన్నా ఎవరన్నా
ఇది వినుంటారు మీరు. సిసిడి అనే పదం వినుంటారు. విన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? Yes, sir. సిసిడి అనే పదం విన్నారా? ఎంవిఓపిలో వస్తుంది మీకు. విన్నాం అవును సార్. సార్, అవును సార్. Yes. Yes. అది ఏం చేస్తుందంటే నేను ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. మామూలుగా ఎంవిఓపిలో వాళ్ళు కాంపెన్సేషన్ పే చేస్తారు కదా! ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఆ కోర్ట్‌లో కాంపెన్సేషన్ అమౌంట్ డిపాజిట్ చేస్తారు. డిపాజిట్ చేసినప్పుడు ఏం చేస్తుంటే చాలా మటుకు కేసులో కోర్టు అట్ ఎ టైమ్ ఇచ్చేయదు పార్టీస్‌కి. సగం ఇస్తది. సగము బ్యాంక్‌లో ఏస్తది. ఫిక్స్డ్ డిపాజిట్. ఫిక్స్డ్ డిపాజిట్ ఏస్తది. మైనర్స్ ఉంటే వాళ్ళు మైనారిటీ తీరేంత వరకు అది సర్టెన్ బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ వేయడం అంటూ జరుగుతుంది. అదే ఓన్లీ ఇన్ సెక్యూరిటీ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ 20 ఆఫ్ ది ట్రస్ట్ యాక్ట్. ఈ సెక్యూరిటీలో మాత్రమే పెట్టుబడి పెట్టాలట. ఆ అమౌంట్‌లో సివిల్ కోర్ట్ డిపాజిట్‌లో ఉన్నాయి. ఇదైతే అప్ టు 3000 ఉన్నవైతే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్‌లో కూడా వేయొచ్చట. నెక్స్ట్ ఇది ఇప్పుడు వచ్చేది మీకు చాలా ఇంపార్టెంట్. 230. మీకందరికీ అంతో ఇంతో చెక్ పిటిషన్ గురించి అయితే అవగాహన అయితే ఉంటుంది. చెక్ పిటిషన్ అని అంటూ ఉంటారు కదా! మన కోర్ట్ నుంచి మనకు రావాల్సిన డబ్బులు తీసుకోవాలంటే చెక్ పిటిషన్ ఫైల్ చేస్తుంటారు. చాలామంది ఈపీల్లో ఫైల్ చేస్తుంటారు చెక్ పిటిషన్. లేదా ఎంవిఓబిలో కూడా మనకు రావాల్సిన డబ్బులు తీసుకోవడంలో మనం ఫైల్ చేస్తూ ఉంటాం. అయింది కదా? Yes. In all cases where money is payable to a party, the check petitions are ordered in favor of such party or parties at any stage of the proceeding in the court, or while interlocutory orders are passed by the original court, or while implementing orders of appellate or regional court, the money so payable shall be paid by the drawing a crossed check account payee in the name of the party or parties to whom the money is payable, or the lawful guardian in the name of the party or parties to whom the money is payable, or the lawful guardian in case the payee is minor upon proper identification of the said party in such manner as the court may thinks fit. And in such cases, the lodgement schedule shall be endorsed with an order for payment to the person or persons so entitled in the manner prescribed above, signed by the judge, and with an acknowledgement of receipt signed by the payee or payees, and the satisfaction pro tanto of the decree or order, if any, in pursuance of which money is paid, shall be entered up. Na? ఏం లేదు. దీని సారాంశం ఏంటంటే ఎవరికైతే డబ్బులు రావాలో వాళ్ళ పేరుతో క్రాస్డ్ చెక్ అంటే అకౌంట్ పేయీ చెక్ అయితే ఇవ్వాలంట. మైనర్ ఉన్నారనుకోండి, వాళ్ళ లాఫుల్ గార్డియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అపాన్ ప్రాపర్ ఐడెంటిఫికేషన్. అంటే మీకు మీరు గమనించి ఉంటారో లేదో గానీ మీ చెక్ పిటిషన్ అలో అయినప్పుడు కోర్టు పార్టీని పిలుస్తది. పార్టీ పిలిచాలి. జడ్జి గారు మీకు ఎంత డబ్బులు రావాలని అడుగుతారు. లేదా అడుగురా? Yes, sir. అడుగుతారు. అలా డబ్బులు కరెక్ట్ చెప్పినప్పుడు మళ్ళీ ఆళ్ళు వెళ్ళిపోమంటారు. తర్వాత అది చెక్ అయితే జడ్జి గారు సైన్ చేసి ఆళ్ళ పేరుతో ఇచ్చేయడం జరుగుతుంది. ప్రాపర్ ఐడెంటిఫికేషన్ కూడా మీకు పార్టీ ఖచ్చితంగా వ్యక్తిగతంగా రావాల్సి ఉంటుంది. ఆ చెక్ పిలిచిన రోజున. అదనమాట. అమౌంట్ డైరెక్ట్ అకౌంట్‌కి పంపిస్తున్నారు సార్. చెక్కులు ఇవ్వట్లేదు. అదే సార్. ఇప్పుడు ప్రొసీజర్ ఏముందో చెక్‌లు ఇస్తున్నారు. దాంతో పాటుగా మీరు ఆ చెక్ పిటిషన్‌తో పాటుగా మీకు బ్యాంక్‌కి సంబంధించినటువంటి పాస్‌బుక్ కూడా ఎన్‌క్లోజ్ చేయమని అడుగుతారు. ఆ చెక్ పిటిషన్ మీద మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
అడుగుతారు. ఇప్పుడు లేటెస్ట్ అయితే ఆధార్ కార్డు కూడా అడుగుతున్నారు. అలాంటిది ఆ ఐడెంటిఫికేషన్ ఉండాలి కదా, అదనమాట. నెక్స్ట్, application for payment out in other cases, except as provided by rules 230 and 240, payment of money out of court shall be made only upon the order of the judge made at the hearing of suit, appeals or matter, or upon an interlocked the execution application supported by affidavit showing how the applicant is entitled to receive the payment. మీరు ఆ డబ్బులు తీసుకోవాలని అనుకుంటే మీరైతే ఒకటి ఐఏ అయితే ఫైల్ చేయాలా అని చెప్తున్నారు. సపోర్టెడ్ బై అఫిడవిట్ అనమాట. ఎవరైతే మీరు మాకు డబ్బులు రావాల్సింది అంటే హౌ యు ఆర్ ఎంటైటిల్డ్ అని చెప్తూ ఒక అఫిడవిట్ పిటిషన్ ఫైల్ చేస్తేనే మీకు ఆ డబ్బులు బయటకు వస్తాయి. నెక్స్ట్, పేమెంట్ షెడ్యూల్ టు బి బ్రాట్ ఇన్. పేమెంట్ షెడ్యూల్ అంటే ఏముండదు, మీకు చూపిస్తాను. ఇలా ఉంటుంది. పేమెంట్ షెడ్యూల్ అంటే ఇలా ఉంటుంది. ఇలాగే ఉంటుంది. ఎవరికి పే చేస్తున్నారు అంటే సొంత పార్టీకి, అంటే పిటిషనర్ నెంబర్ 1కి పే చేస్తున్నారు. ఇది బై హూమ్ పేడ్ అంటే ది రెస్పాండెంట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ డబ్బులు ఇంత డిపాజిట్ చేసిందని ఇక్కడ రాస్తారు. ఇది రిమార్క్స్ కోర్టే ఫిలప్ చేసుకుంటుంది. ఇలా ఉంటుంది సింపుల్గా పేమెంట్ షెడ్యూల్ అంటే. ఇది ఎంవిఓపికి సంబంధించింది పేమెంట్ షెడ్యూల్. మన మామూలుగా సూట్లకు ఈపీలకు కూడా ఇదే వర్తిస్తుంది. ఇలాగనే ఉంటుంది అనమాట. అంటే కొన్ని కోర్టులలో కొన్ని ఫార్మాట్ వేరేగా ఉండొచ్చు, ఉండే అవకాశం ఉంది. బేసిక్ అయితే ఇదే అనమాట. పేమెంట్ షెడ్యూల్ అంటూ వేయాల్సి ఉంటుంది. దాని గురించే రూల్ 233 చెప్తుంది. Next, 234. The order shall be presented for payment within the account month in which it is issued, and if not presented within the period shall be returned to the court, and may then, after being redated and initialed by the judge, be reissued to the payee, provided that the revalidation of the payment order may be made only once, and that too within 1 month after the month of issue. When a payment order is presented for revalidation beyond 1 month after the month of issue, it shall be destroyed and a fresh payment order be issued in lieu thereof. మామూలుగా పేమెంట్ ఆర్డర్ అంటే మీరు కోర్టు నుంచి తీసుకున్నారనుకోండి, కోర్టు పేమెంట్ ఆర్డర్ ఇస్తుంది, మీరు 1 month లోపల అక్కడ వేయాల్సి ఉంటుంది. లేదంటే మళ్ళీ ఆ డేట్ పోతూనే మళ్ళీ తీసుకుని మళ్ళీ దానికి వ్యాలిడేషన్ పోతుంది, రీవాలిడేట్ చేస్తారు. మీరు చెక్ రీవాలిడేషన్ చేసే విషయం మీకు తెలిసి ఉంటుంది. ఆయన సైన్ చేసి డేట్ ఆల్టర్ చేయొచ్చు. రీవాలిడేట్ మళ్ళీ అంటే మళ్ళీ 3 నెలలు దానికి వ్యాలిడిటీ వచ్చేటట్లు చెక్ రీవాలిడేట్ చేస్తారు కదా, అలాగే ఈ పేమెంట్ ఆర్డర్ కూడా జడ్జి గారు రీవాలిడేట్ అయితే చేసి, అంటే ఒకసారి మటుకే చేస్తారు. అట్లా 1 month లోపల తీసుకుని వచ్చి మళ్ళీ 1 month ఎక్స్టెండ్ చేస్తారు. మళ్ళీ ప్రజెంట్ చేయకపోతే మొత్తం అది డిస్ట్రాయ్ చేసి ఫ్రెష్ ఇష్యూ చేస్తారు పేమెంట్ ఆర్డర్. ఇది 235. Receipt by payee. On payment of the amount of the order, the payee shall sign a receipt thereof endorsed on the order. ఒక రిసీట్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు సరే, మొత్తం చెక్ పిటిషన్ గురించి అయితే అంతా చదువుకున్నాను కాబట్టి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది స్టాంప్డ్ రిసీట్ అంటారు. అడ్వాన్స్ స్టాంప్డ్ రిసీట్. యాక్చువల్గా మీకు మీ కోర్టు నుంచి మీరు చెక్ రూపంలో మీకు రావాల్సిన అమౌంట్ పొందాలంటే మీరు ఫస్ట్ ఈ రిసీట్ కూడా మీరు కొన్ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో ఇది ఒకటి రిసీట్, స్టాంప్డ్ రిసీట్ అని అంటారు. ఆ రెవెన్యూ స్టాంపు ఖాళీ బాక్స్ ఉంది కదా, అక్కడ రెవెన్యూ స్టాంప్ అంటించేసి ఎవరైతే చెక్ అడుగుతున్నారో ఆ వ్యక్తి దానిపైన సైన్ చేయాలి. ఎంత అమౌంట్ రావాలో మీకు ఈ అమౌంట్ కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. చూడండి క్లియర్ గా మీరు ఈ అమౌంట్ రిసీవ్ చేసుకున్నట్లు మీరు అక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ నేనైతే ఎంవి క్లైమ్స్ ట్రిబ్యునల్ రాశాను. మీరు మీ కోర్టు పేరు అక్కడ రాసుకోవచ్చు.
ఇలా స్టాంప్ రిసీట్ ఒకటి. తర్వాత ఇందాక చూపించాను కదా మీకు పేమెంట్ షెడ్యూల్ అని ఒకటి. పేమెంట్ షెడ్యూల్ రాసుకోండి పక్కన. చెక్ పిటిషన్ అంటే ఏమేమి ఫైల్ చేయాలంటే నెంబర్ 1 స్టాంప్ రిసీట్, నెంబర్ 2 పేమెంట్ షెడ్యూల్. దయచేసి రాసుకోండి ప్లీజ్. నెక్స్ట్ ఎఫ్ఎస్ మెమో ఆర్ పిఎస్ మెమో, ఫుల్ సాటిస్ఫాక్షన్ మెమో లేదా పార్ట్ సాటిస్ఫాక్షన్ మెమో. అంటే ఈ ఈ ఈ పర్టికులర్ కేసుకి సంబంధించి ఇంత అమౌంట్ నాకు రిసీవ్ చేసుకున్నాను, ఇంతతో ఇది మొత్తం వసూలైనట్లు లెక్క, లేదా కొంచెం భాగమే వచ్చినప్పుడు పార్ట్ సాటిస్ఫాక్షన్, ఫుల్ అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్. ఇదనమాట నెంబర్ 3. ఇది ఫస్ట్ స్టాంప్ రిసిట్, పేమెంట్ షెడ్యూల్, ఫుల్ సాటిస్ఫాక్షన్ మెమో. తర్వాత ఒక అఫిడవిట్. తర్వాత ఏమన్నాను, ఒక అఫిడవిట్ హౌ యు ఆర్ ఎంటైటిల్ టు రిసీవ్ ది అమౌంట్ అని చెప్పేసి ఒక అఫిడవిట్ చేయాల్సి ఉంటుంది. మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇందులోనే మెన్షన్ చేస్తాము. ఒక అఫిడవిట్. తర్వాత వచ్చేసి మీకు చెక్ పిటిషన్. ఇది అదనమాట. నాకు పలానా బ్యాంకులో అకౌంట్ ఉంది, అకౌంట్ నంబర్ ఇది, ఇంత మొత్తానికి నా పిటిషనర్ పేరుతో చెక్ ఇవ్వండి అని చెప్పేసి మీరు చెక్ పిటిషన్. ఇప్పుడు అడుగుతాను, చెప్పండి ఏమేమి ఫైల్ చేయాలి మన చెక్ పిటిషన్తో పాటు. చెక్ పిటిషన్ వేయాలంటే ఏమేమి ఫైల్ చేయాలా? నెంబర్ 1 పిటిషన్, అఫిడవిట్, మెమో, క్యాలిక్యులేషన్ మెమో, రిసిప్ట్, ఫుల్ సాటిస్ఫాక్షన్ మెమో కానీ పేమెంట్ షెడ్యూల్ అది ఇవన్నీ మీరు ఫైల్ చేయాలి. క్యాల్కులేషన్ మెమో అన్నది ఎప్పుడు వస్తుంది అంటే ఒక దీంట్లో ఏమంటారు, ఎంవిఓపిలో పిటిషనర్స్ ఒకరికంటే ఎక్కువ ఉన్నారనుకోండి, అప్పుడు వీళ్ళకింత అని జడ్జి గారు రాసి ఉంటారు. దాన్ని బట్టి మీరు ఎవరికి ఎంత మొత్తం అన్నది వాళ్ళు క్యాల్కులేట్ చేసేసరికి లేట్ అవుతుంది కాబట్టి మీరే ఒక క్యాల్కులేషన్ మెమో ప్రిపేర్ చేసి మీరు వేస్తున్నటువంటి చెక్ పిటిషన్తో పాటు ఫైల్ చేయమని ఇలా అడుగుతూ ఉంటారు. యాక్చువల్గా ఇది లేదు రూల్లో. ఇంకొక నిమిషం ఉండండి, చెప్తాను ప్లీజ్. లేట్ అయింది, బోర్ కొడుతుందని అనుకోవద్దు దయచేసి. ఇది అవసరం చాలా మీకు. లేదు సార్, అలా ఏం లేదు. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. ఇది జస్ట్ క్యాల్కులేషన్ ఏమో. ఇక్కడ ఓపీ నెంబర్ వేసాను, పైన మీరు కాస్ట్ టైటిల్ అయితే రాయాల్సి ఉంటుంది. కోర్టు పేరు, ట్రిబ్యునల్ పేరు లేదా కోర్టు పేరు రాసేసి క్యాల్కులేషన్స్ ఇలా ఉంటాయి అనమాట. ఇది నేను ప్రిపేర్ చేసినప్పుడు, అప్పుడు నేను ఇంకా జూనియర్గా ఉన్నప్పుడు. ఇది చూడండి, అవార్డ్ అమౌంట్ మొత్తం ఇంత వచ్చింది, దానిపైన వడ్డీ ఇంత అయింది అని చెప్పేసి టోటల్ ఇంత వేయాలి. లేదు హాఫ్ అమౌంట్ ఇంత. ఇదంతా క్యాల్కులేషన్ అనమాట. ఎవరి షేర్ ఎంత అని ఇక్కడ రాశాను చూడండి కదా. ఎవరికి ఎంత షేర్ వచ్చింది, పర్సంటేజ్ ఎంత, ఎవరికి ఎంత రావాలో అమౌంట్ అని కూడా మనం క్యాల్కులేట్ చేసి, ఇది మనం ఇలా క్యాల్కులేషన్ మేము ప్రిపేర్ చేసి కింద అడ్వకేట్ సైన్ చేస్తారు. ఇది నేను పక్కన రఫ్గా వేసుకున్నది కాబట్టి మీకు కాస్ట్ టైటిల్ అన్ని కనపడట్లేదు. క్యాల్కులేషన్ మేము అంటే ఇలాగే వేయాలన్నమాట. మీకు నేను చెప్తున్నాను కదా, మీకు ఏదన్నా కానీ ఏ ఫార్మాట్ అయినా కానీ కొంచెం వెయిట్ చేయండి, ప్లస్ ఆన్ రిక్వెస్టే మీకు పంపించబడుతుంది. ఏమైందంటే గ్రూప్లో పెడుతున్నందువల్ల ఏమవుతుందంటే సార్కి పని లేక ఇవన్నీ పెడుతున్నాడేమో అనుకుంటున్నారు కదా. అందువల్ల మీరు ఎవరైనా రిక్వెస్ట్ చేస్తేనే మీకు కావాల్సినటువంటి ఫార్మాట్ సప్లై చేయబడుతుంది. కొంచెం టైం కూడా పడుతుంది. సరే, ఇవాళ అయితే 235 రూల్ వరకు, అంటే అప్ టు చెక్ పిటిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు చదువుకున్నాం.